ఈ రోజు ఉదయం అయితే వేటకైతే వెళ్ళాము. మళ్ళీ వెంటనే వడ్డీకైతే వెళ్ళిపోతాం. ఇంత త్వరగా ఎందుకు వడ్డీకి వెళ్ళిపోతున్నాను అయితే మీకు ఈ వీడియో చెప్తారండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎప్పుడ చిన్నోడిని. ఈ రోజు ఉదయం అయితే వేటకైతే వెళ్ళాము. మనకు వెళ్ళే దారిలో జెల్లీ ఫిష్ అని చాలా బాగా కనబడ్డాయి. ఈ జెల్లీ ఫిష్ చూడడానికి చాలా అందంగా ఉంది, కానీ ఇవి పట్టుకుంటే మాత్రం ఒళ్ళంతా దూర దూరం మండిపోతే మా వేటకలు ఎవరు పట్టుకోరు. మాకు చేపలు ఏమి లేవు వేటలు అయితే మాత్రం. మనం చేపలు లేనప్పుడు ఇటువంటి బొయ్యల దగ్గరికి వస్తుంటాము. ఈ బొయ్యలో చేపలు ఏమైనా లేవో మనం తోకబడి పంపాము. వాళ్ళైతే చేపలను చూస్తున్నాం, వాళ్ళకైతే చేపలు ఏం కనబడలేదు. ఈ బొయ్యలు అనేవి ఎందుకంటూ ఉంటాయంటే ఇక్కడ నీటిలోని వాళ్ళు వెళ్ళడానికి మార్గంలో ఈ బొయ్యలని వేస్తుంటారు. ఇప్పుడైతే ఈ బొయ్య చేపలు లేవు, ఇంకా ముందుకైతే ఇంకో బొయ్య ఉంది. చూసారు, ఆ బొయ్య ఈ బొయ్య మధ్యలో నుంచి సిప్ అని వెళ్తుంది. వేటలో ఎండ ఎక్కువ ఉందని మనోడైతే తరపకి ఎక్కువ ఉన్నాడు. మనకైతే చేపలు ఏం కనబడదు. ఇప్పుడైతే ఒడ్డుకైతే వెళ్ళిపోతున్నాం. మన ఒప్పాడికైతే ఫిషింగ్ హార్బర్ కడుతున్నారు. ఈ ఫిషింగ్ హార్బర్ కట్టే విధానంతో మా వేటలు ఎవరికి నచ్చలేదు. ఎందుకంటే ఇటుపక్క కొట్టి పెట్టారు, మధ్యలో అల్ల ఇరుగుతున్నాయి. ఆ మధ్యలో నుంచి వెళ్తున్నాం. ఏమాత్రం చిన్న మిస్టేక్ జరిగినా సరే ఈ బోట్ని రాయల మీద వెళ్ళిపోయి ఇరిగిపోద్ది. ఆల్రెడీ ఒక బోట్ అయితే అలాగే పోయింది. మా ఒప్పలు అయితే మాత్రం చూసారు కదండి. ఈ బోట్ ఏంటి అలల మధ్యలో ఇరుక్కుని శుభ్రంగా రాయలు బతుకు అయితే బోట్ అయితే పోయింది. మనం అలలో దిగినప్పుడు చాలా భయపడుతున్నాము. అందువలనే మా విలేజ్ ఎవరికైనా ఆపద జరుగుతుందంటే మా అత్త అందరూ కూడా వస్తూ ఉంటారు. ఒక ఫ్యామిలీ కదా కలిసి ఉంటారు. మరో మంచి వీడియో అయితే మీ ముందుకు తెస్తాం. ఎప్పుడ చిన్నోడిని.